హాయ్. గుడ్ ఈవెనింగ్ అందరికీ. ఓకేనా? ఈరోజు మనం నేనేం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది? ఓకేనా? మొత్తం డీటెయిల్‌గా చూద్దాం. ఓకేనా? నేను ఒక 2 డేస్ ముందు చెప్పాననమాట. ఓకేనా? మార్కెట్ అనేది ఇక్కడ ఈ డిమాండ్ నుంచి ఓకేనా? స్లోగా ఇలా ఎళ్తది అని చెప్పేసి ఓకేనా? ఈ ఏరియాలో నేను తీసుకో అని చెప్పాననమాట. ఓకేనా? బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనం నిన్న ప్లాన్ ఏసుకున్నాం. ఓకేనా? మార్కెట్ పైకెళ్ళి ఈ బ్లాక్ నుంచి డ్రాప్ అయిద్దనేసి. ఓకేనా? మార్కెట్ అయితే ఎండ్ అయిపోయింది. ఓకేనా? సో, రేపు టుమారో ఏం జరగచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా? మనకేంటంటే నేను మీకు ఇక్కడ ఒక బ్లాక్ ఇచ్చాననమాట. ఓకేనా? ఈ బ్లాక్ అనేది మనకి యాక్చువల్లీ ఈరోజు ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్ అయ్యి దాన్ని స్వీప్ చేసుకొని మనకి అక్కడి నుంచి మార్కెట్ అనేది మనకి ఎళ్ళిందనమాట. ఓకేనా? దీన్ని స్వీప్ ఎంట్రీ మోడల్‌లో ఇది ఒక టైప్ అనమాట. ఓకేనా? యాక్చువల్‌గా దీన్ని నేను సరిగ్గా చూసుకోలేకపోయా. ఓకేనా? ఇది స్వీప్ అనమాట. ఓకేనా? సో, ఇలా మనకి పైకనేది ఎళ్ళిందనమాట. ఓకేనా? మార్కెట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి సప్లై దగ్గర టైమింగ్ ఇంకా తగలలేదు. ఓకేనా? ఇంకా ఉందనమాట. ఇక్కడ వెళ్తుంది. ఓకేనా? రేపు యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుందాం. ఓకేనా? డే టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుందాం మనం. డే టైమ్ ఫ్రేమ్‌లో మనకేందంటే సీఆర్‌టీ మెథడ్ ప్రకారంగా మీకు సీఆర్‌టీ మెథడ్ అనేసి మనం చెప్పాం అనుకుంటా మీకు. ఓకేనా? సీఆర్‌టీ మెథడ్‌లో మనకేంటనేసి ఇప్పుడు అంటే ప్రీవియస్ డే యొక్క లోని తీసేసుకొని వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ ఏందంటే ఈ హైకి ఎళ్తున్నారనమాట. ఓకేనా? ఈ హై దాకా ఎళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటదనమాట. నేను తీసుకుంటాను అనుకుంటున్నా. ఓకేనా? బట్ ఎగ్జాక్ట్‌గా తెలియట్లేదు మనకి. ఓకేనా? వెయిట్ చేసి చూద్దాం అప్‌కమింగ్ డేస్‌లో. ఓకేనా? సో, రేపేం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? రేపు మనం లోపలనే సీఆర్‌టీ మెథడ్‌లో ఏమైనా చేద్దాం చూద్దాం. ఓకేనా? ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరొచ్చి డే హైస్‌ని మార్క్ చేసుకోవాలంటది. ఓకేనా? ఇది మనకి ఈరోజు డే హై గదా! సో, దానిపైన లిక్విడిటీ ఉంటదనమాట. ఓకేనా? దాన్ని మార్క్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఈ డే లోని లిక్విడ్ చేసి మార్క్ చేసుకోండి. ఓకేనా? సో, ఇది మనకి రేంజ్ అనమాట. ఓకే. రేపు మార్కెట్ ఒక రేంజ్. ఓకేనా? సో, మనం ఫస్ట్ దీన్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ సీఆర్‌టీ మెథడ్‌లో ఓకేనా? మనం 15 మినిట్స్‌లోపు చేసామనుకో, దాని మన ట్రేడింగ్ సెటప్ అనేది ఎలా ఉంటదో చూద్దాం. ఓకేనా? సేమ్ మనం చూద్దాం. ఓకేనా? సో, మన దానిపైన లిక్విడ్ అనేది సిట్టింగ్ ఉంటదనమాట. ఓకేనా? రేపు మార్నింగ్ అనేది ఓకేనా? ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఓకేనా? ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి సపోజ్ ఇన్ కేస్ ఇలా స్లోగా ఎళ్ళిందనుకుందాం. ఓకేనా? స్లోగా వెళ్తే ఈ డే మీద లిక్విడ్ ఉంటది కాబట్టి ఈ లిక్విడ్‌ని తీసుకొని ఈ ఫారోలిక్ గ్యాప్ నుంచి అన్నా ఓకేనా? లేకపోతే ఈ బ్లాక్ నుంచి అన్నా ఓకేనా? 1 మినిట్‌లో చేంజ్ ఆఫ్ క్వార్టర్ ఏమైనా ఇస్తే మనకి ఎంట్రీస్ అనేది మనం ట్రై చేయొచ్చనమాట. ఓకేనా? మన టార్గెట్ ఎక్కడి దాకా ఉంటదంటే ఇది ప్రాపర్‌గా స్వీప్ చేసి లోపలికొచ్చేసిందంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చి మనకి ఈ డే ఒక లో ఉంటదనమాట. ఓకేనా? యాక్చువల్‌గా అది అలా ఉండాలి. ఓకేనా? బట్ మనకి ఫుల్ రేట్ అనేది ఫస్ట్ టార్గెట్ మనం ఎక్కడి దాకా ఉంటదంటే చూద్దాం. ఓకేనా? మనం అందాక వచ్చేస్తుంది అప్పుడు అంటే చెప్పలేము అది. ఓకేనా? అది డిపెండ్స్ ఆన్ మార్కెట్ మూవ్‌మెంట్ మనం చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటది. ఓకేనా? ఎందుకంటే ఇది రేపు మార్నింగ్ తగిలేసి ఎళ్తే ఇది మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేయదనమాట కిందకొచ్చేసి ఇది. సో, ఈ బ్లాక్‌ని తగలకుండా అలాగే ఎళ్ళిందనుకో పైకి మేబీ మోస్ట్‌లీ ఇది ఆహ్, ఇక్కడ స్టాపింగ్ పాయింట్ ఉంటదనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ స్టాపింగ్ ఏంటి మనకి ఇదనమాట. ఏంది? ఈ డిమాండ్ అనమాట. ఓకేనా? ఎందుకు ఇది స్టాపింగ్ పాయింట్ అంటే మార్కెట్ అనేది ఇక్కడి నుంచే మనకి అగ్రెసివ్‌గా తీసుకెళ్ళదు ఈరోజు. ఓకేనా? సో, మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బయింగ్ మూవ్‌మెంట్ అనేది ఉంటదనమాట మార్కెట్‌లో పైకి. ఓకేనా? సో, మళ్ళీ మార్కెట్‌లో సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఏమన్నా రేపు ఒకసారి పెద్దగా ఫాలింగ్ అనుకుందాం. ఓకేనా? ఫాల్ అయిన తర్వాత మనకేందంటే ఇక్కడెక్కడైనా ఏమంటే మనకి సప్లైస్ అనేది మిగిలిపోతాయన్నమాట. ఓకేనా? సప్లైస్ అనేది మిగిలిపోతాయన్నమాట. ఫాల్ స్పీడ్‌గా పడింది కాబట్టి. సో, మార్కెట్ అనేది ఏం చేస్తదంటే మళ్ళీ దాని తర్వాత ఇక్కడి నుంచి తీసుకొని 1 మినిట్‌లో ఏమైనా చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్‌లు తీసుకొని ఇక్కడికెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఎళ్లి మళ్ళీ ఏదో పడ్డమో లేకపోతే మళ్ళీ పైకెళ్ళేసి ఏమైనా జరగడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ సెకండరీ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందంటే ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం దానంతా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడి నుంచి పడితే మనకి ఒక మంచి ఎంట్రీ అనమాట ఇది. ఓకేనా? సో, మన ఈ ఫస్ట్ టార్గెట్ మనం ఈ ప్లస్ బ్లాక్ పెట్టుకొని సెకండ్ టార్గెట్ అయితే ఈ బ్లాక్ అనమాట. ఓకేనా? సో, ఇదనమాట. మనకి దీన్ని మనం ఇంకా 5 మినిట్స్‌లోకెళ్ళి చూసామనుకో లోపల ఓకేనా? మనం 5 మినిట్స్‌లోకెళ్ళి చూస్తే సపోజ్ మార్కెట్ అనేది రేపు మార్నింగ్ సపోజ్ ఈ హై తీసుకోలేదనుకుందాం ఎగ్జాంపుల్‌కి. హై తీసుకోకుండా ఎగ్జాంపుల్‌కి మార్నింగ్ అనేది ఇక్కడి నుంచే ఫాల్ అయిందనుకో, మార్కెట్ అనేది ఈ బ్లాక్ ఇది ఉంది కదా! ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉంటదనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి కూడా ఒక చిన్న రియాక్షన్ అనేది ఉంటదనమాట. మోస్ట్‌లీ ఓకేనా? పెద్దగా వస్తారంటే చెప్పలేము. ఓకేనా? మార్కెట్ ఇలా వచ్చిందంటే అప్పుడు ఇది లిక్విడ్ అయిద్దనమాట మార్కెట్‌కి. ఓకేనా? ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పడనీకి ఛాన్స్ ఉంటది. బట్ ఇది మోస్ట్‌లీ తక్కువ ఛాన్సే అనమాట. ఇది తీసుకున్నట్టే మనకి పెద్ద ఎంట్రీస్ అనేది ఉంటది. ఓకేనా? ఈ హైని స్విప్ చేస్తే మనకి బావుంటదనమాట. ఓకేనా? ఇది వచ్చినా గాని మీరు ఎక్కువ తీసుకోకండి. ఇది చిన్న చిన్న టార్గెట్‌లో ఉంటది. ఓకేనా? మీరు ఊరికే స్టాప్ లాస్‌లో వేసుకుంటారు. దీన్ని ట్రై చేసినా గాని ఓకేనా? సో, మళ్ళీ నెక్స్ట్ మనం చూద్దాం. ఓకేనా? ఇదనమాట. దీనికి మనం ఇంకా అడిషనల్ కన్ఫర్మేషన్స్ ఏంటి ఓకేనా? సపోజ్ మార్కెట్ అనేది పైకి పోలేదనుకుందాం. ఓకేనా? పైకి పోకుండా కిందకొచ్చేసింది మార్కెట్. ఓకేనా? మార్కెట్ అనేది ఇలా పైకి పోకుండా ఇక్కడి నుంచి బ్రేక్ చేసి మార్కెట్ కిందకొచ్చేసిందనుకుందాం. ఓకేనా? కిందకొస్తే మళ్ళీ మనం ఇక్కడి నుంచి బయింగ్ అనేది ట్రై చేసుకోవచ్చనమాట. ఎందుకంటే లిక్విడ్ స్వీప్ మోడల్‌లో ఒక ఎంట్రీ టైప్ అనమాట ఇది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకి ఇక్కడ మార్కెట్ లిక్విడ్ స్వీప్ చేసింది. లిక్విడ్ స్వీప్ చేసి అగ్రెషన్‌గా మార్కెట్ సింగిల్ యాక్షన్ ఇలా ఎళ్ళిందంటే ఓకేనా?
దీన్నేమంటారంటే మనం బీఓఎస్ అంటాం, లేకపోతే చేంజ్ ఆఫ్ కటర్ అంటాం. ఐ మీన్ ఏదో అనుకోవచ్చనమాట మన ఇష్టం అది. ఓకేనా. ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఒక్కొక్కరు పెట్టుకుంటారనమాట. ఓకేనా. ఆ ఎంట్రీ మోడల్‌లో అదొక దానొక నేమ్ అనమాట అది. ఓకేనా. సో, అలా ఓకేనా. ఇప్పుడు మనకు దీనికేంటంటే ఒక 7 క్రైటీరియాస్ ఉంటది. అవన్నీ మ్యాచ్ అయితాయనమాట ఇక్కడ. ఓకేనా. ఇక్కడి నుంచి పైకొస్తాయి. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మనకొచ్చి ఇంబాలన్స్ ఉందనమాట ఈ ఏరియాలో. ఓకే. ఇంబాలన్స్ అనేది ఉంది. ఆర్డర్ బ్లాక్ ఉంది. స్వీప్ ఉంది. ఓకేనా. మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంది. ఓకేనా. సో, ప్రతి ఒక్కటి మనం సపోజ్ బై సైడ్ వెళ్ళడానికి మనకి డిస్కౌంట్ ప్రీమియం ఏసామంటే పైనుంచి డిస్కౌంట్ ప్రీమియం ఏసామనుకో మనకి బై సైడ్‌కైతే మనకైతే కిందకి ఐ మీన్ డిస్కౌంట్‌లోనే ఉందనమాట ఇది. ఓకేనా. సో, అట్లా. మనకి బై సైడ్ వెళ్ళడానికి సేమ్ అది మొత్తం మనకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతదనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి మనకు ఈ కరెక్ట్‌గా చూపెడతా మీకు ఫిబ్నాకి అనేది. ఓకేనా. సో, ఇట్లా. ఓకేనా. సో, ఇదనమాట. ఓకేనా. అది ఎగ్జాక్ట్‌గా ఐ మీన్ ఈ జోన్ అయితే మేబీ బయింగ్ చేయడానికి ఒక చిన్న ఆపర్చునిటీ అంతే. ఓకేనా. మరీ పెద్దగెళ్తుందా అంటే చెప్పలేమనమాట. ఓకేనా. చిన్న ఆపర్చునిటీ. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడి నుంచి ఎళ్లరు కాబట్టి మళ్ళీ అనేది వస్తది. ఓకేనా. అప్పుడేం చేస్తారంటే ఈ లోస్ అనేది లిక్విడ్‌గా కన్వర్ట్ చేసుకుంటారు మార్కెట్‌లో. ఓకేనా. ఈ లిక్విడ్‌గా కన్వర్ట్ చేసుకొని ఇలా ఇలా పోవడానికి కూడా అవకాశం ఉంటది. ఓకేనా. సపోజ్ మార్కెట్ కిందకొస్తే మళ్ళీ లైక్ పైకొచ్చి మళ్ళీ ఇలా పోతుంది. ఓకేనా. బట్ కానీ ఇక్కడ అంత పవర్ ఉంటదా బ్రో కిందకొచ్చి అంత అంటే డౌటే అనమాట. ఓకేనా. మోస్ట్‌లీ మనకి ఫస్ట్ సినారియో లాగే జరగడానికి అవకాశం అనేది ఉంటది. ఓకేనా. మార్కెట్ అనేది ఇలా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేసిందనుకో, టచ్ చేసి మళ్ళీ దీని ఎళ్ళిందనుకో ఇలా హైని తీసుకుంటుంటది. హై తీసుకుంటది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచైనా లేకపోతే ఈ ప్లేస్ నుంచైనా మళ్ళీ మార్కెట్ అనేది 1 మినిట్‌లో మనకి ఇలా చేంజ్ ఆఫ్ కట్టించిందనుకో, ఇది మోస్ట్‌లీ ఇది ఎక్స్‌పెక్ట్ చేయదు. ఓకేనా. అప్పుడు మనకి ఇక్కడి నుంచి పడిపోద్దనమాట. అప్పుడు ఫస్ట్ టార్గెట్ మనకనేది ఇక్కడ 5 మినిట్స్‌లో మీరు రిఫండ్ చేశారంటే 5 మినిట్స్‌లో ఇక్కడ బ్లాక్ ఉంటదనమాట. ఓకేనా. సో, ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంటది. ఓకేనా. దాన్ని ఇంకా రిఫైన్ చేసి చూపెడతాను మీకు. ఓకేనా. 5 మినిట్స్ పెట్టి చూపెడతా మీకు. 5 మినిట్స్ వచ్చారంటే మనకి ఇక్కడ ఉంటదనమాట ఈ బ్లాక్. ఓకేనా. ఈ బ్లాక్ మనకొచ్చి ఈ క్యాండిల్ లాస్ట్ ఇది మనకి ఫస్ట్ టార్గెట్‌గా పెట్టుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఇది మ్యాటర్ అనమాట. ఓకేనా. ఇది ఫస్ట్ టార్గెట్‌గా మనం పెట్టుకోవచ్చు 5 మినిట్స్‌లో. సో, మార్కెటు ఇది రేపు జరగడానికి సినారియోస్ అనుకుంటున్నా. ఓకేనా. రేపు చూద్దాం. ఓకే. రేపు మార్కెట్‌లో ఏం జరుగుతుందనేసి. ఓకేనా. లేదు ఇలా ఇవన్నీ ఏం జరగకుండా మార్కెట్ అనేది దీన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయిందనుకో పైన. ఓకేనా. మళ్ళీ ఐ మీన్ సీఆర్‌టీ మెథడ్‌లో మనకి పైకెళ్ళిపోద్దనమాట మార్కెట్‌లో. ఓకేనా. ఈ హై దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. ఇక్కడ మార్కెట్ గాని సపోజ్ ఇలా వచ్చి ఇలా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారనుకో, ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది మార్కెట్. ఓకేనా. మళ్ళీ ఇక్కడి నుంచి ఏమన్నా మనం ఒక చిన్న ఫాల్ అనేది చూడొచ్చు. ఓకేనా. ఇక్కడ తీసుకున్న లేకపోతే ఈ హై తీసుకున్నా ఏదో చిన్న ఫాల్ అనేది చూడొచ్చు. అంతేగాని మోస్ట్‌లీ అయితే అంత దూరం పోవడానికి ఛాన్స్ అనేది తక్కువనే ఉంటది అనుకుంటున్నా. ఓకేనా. ఎందుకంటే మార్కెట్‌లో ఇదేంటంటే ఇది మొత్తం ఒక ట్రెండ్ లైన్ అనమాట. ఓకేనా. మేబీ ఈ ట్రెండ్ లైన్ పెట్టుకొని ఏదో ఫేక్ అవుట్ చేస్తారు కొంతమందిని. ఓకేనా. అది చూద్దాం. ఓకే. దీన్ని కూడా మీకు చెప్పేస్తా ఇప్పుడే. ఓకేనా. మార్కెట్‌లో ఇప్పుడేం జరుగుతుందంటే మార్కెట్‌లో ఇదో ట్రెండ్ లైన్ అనమాట. సపోజ్ రేపు రేపు మనం అనుకున్నట్టుగానే ఏం జరుగుతుందంటే ఈ ఈ పైకెళ్ళేసి బ్లాక్ అనేది వదిలేసి ఇక్కడ బ్రేక్ అవుతుందన్నమాట. మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడ బ్రేక్ అయింది ట్రెండ్ లైన్ అని చెప్పేసుకొని చాలామంది దిగుతారన్నమాట. ఓకేనా. అది నిజంగానే బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ టార్గెట్ అని చెప్పా కదా ఇక్కడ. ఓకేనా. ఈ ఫస్ట్ టార్గెట్ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటదన్నమాట. ఓకేనా. ఎందుకంటే ట్రెండ్ లైన్ మార్చి ఐ మీన్ బ్రేక్ చేసిన వాళ్ళు చాలామంది దిగుతారు ఇక్కడ. వాళ్ళని ఫేక్ అవుట్ చేయడానికి మళ్ళీ పైకి కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. మీకు ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా. సో, ఇన్ కేస్ అలాగే కిందకి వచ్చిందంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి చాలామంది ఇక్కడ దాకా వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఓకేనా. మనకి మోస్ట్‌లీ ఇక్కడ నుంచి మనకి బయింగ్ అనేది జరుగుతుందన్నమాట. మళ్ళీ పైకి తీసుకోవడానికి ఉంటది. సో, మళ్ళీ ఇక్కడ ఫేక్ అవుట్‌లు అయితే మళ్ళీ తీసుకెళ్ళిపోతారన్నమాట. ఓకేనా. సో, రేపు జరగడానికి ఈ చిన్న సినారియోస్. ఓకేనా. ఇది ట్రెండ్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి. ఓకేనా. దీన్ని మళ్ళా మనం ఏదైనా గీపులు మనం ఫార్మ్ చేసుకోవాలి అంటే దీన్నొచ్చి వెడ్జ్ ప్యాటర్న్ అంటారన్నమాట. ఇక్కడి నుంచి మనం ఏసామనుకో దీనికి ఇలా ఇది ఫిన్ నిఫ్టీలో మీకు కొన్ని రోజుల ముందు నేను పెట్టిండా అనమాట ఒక ప్యాటర్న్. ఓకేనా. దీన్ని ఈ ఎన్‌టీ మోడల్‌లో ఇలా పెట్టింటారన్నమాట. మేబీ దీని దీని ప్రకారం ఎలా జరుగుతుందంటే ఇలా కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఇలా కిందకొచ్చి ఇలా జరిగి మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ ఇలా ఫాలో అవ్వడం ఇలా ఉంటదనమాట. ఓకేనా. ఇది వెడ్జ్ ప్యాటర్న్ అంటారనమాట. ఓకేనా. ఇలా జరగచ్చు మేబీ చెప్పలేము. ఓకేనా. సో, దీనికైతే ఛాన్స్ తక్కువే అనమాట. ఓకేనా. మోస్ట్‌లీ మనం ఫస్ట్ సినారియోలో ఉన్నాయి కదా. సో, మనకి ఏం జరిగినా గానీ ఈ బ్లాక్‌కొచ్చినాకే మీకు ఎంట్రీస్ అనేది ఫైండ్ ఔట్ చేసుకొని తీసుకోండి. ఓకేనా. ఇక్కడి నుంచి ఎక్కడ ట్రై చేయకండి. చిన్న మూవ్‌మెంట్స్ వస్తాయి. దాదాపు మీ ప్రీమియంలో ఒక 20 పాయింట్లు కూడా రావు ఇక్కడి నుంచి తీసుకుంటే. ఓకేనా. సో, మోస్ట్‌లీ ఇక్కడి నుంచి వెయిట్ చేసి తీసుకోండి. మార్కెట్‌లో వెయిటింగ్ చాలా ఇంపార్టెంట్. సో, వెయిట్ చేసి తీసుకోండి. ఓకేనా. మీరు మార్నింగ్ పడగానే ఏదో పడిపోయింది పోయిందంటే ఎక్కడికి పోదవి. ఓకేనా. అది మన చేతిలో ఉండదు. ఎక్కడికి పోదనమాట. మార్కెట్ వస్తే ఈ బ్లాకు లేకపోతే ఈ బ్లాక్ అంతే. వస్తే కిందకి లేకపోతే ఇటు పైకి అంతే. పైన చేసిందంటే కింద దాకా వస్తది. కిందకి వచ్చిందంటే పైకి దాకా పోతది అంతే. ఇంకేం జరగదు మార్కెట్. ఓకేనా. సో, వెయిట్ చేసి ఓపికగా తీసుకోండి. ఓకేనా. ఇంకోటేంటంటే మీకు ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఎలా ఎంట్రీస్ తీసుకోవాలని చెప్పేసి చాలామందికి తెలియకపోవచ్చు. ఓకేనా. జస్ట్ మీకు చెప్తాను. ఓకేనా. చాలామంది ఐ మీన్ తెలియకుండా స్టాప్ లాస్ వేసుకుంటారు. ఓకేనా. యాక్చువల్లీ నేను క్లాస్‌లో చెప్తా ఇవన్నీ. ఓకేనా. బట్ పర్లేదు మీకు చెప్పేస్తా ఇప్పుడు ఇయన్నీ. ఓకేనా. ఇలా మార్కెట్ అనేది ఇలా ఇలా ఇలాంటి స్ట్రక్చర్ ఫార్మ్ అయ్యి ఓకేనా. దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి చైన్ ఆఫ్ కటర్ అంటారన్నమాట. ఓకేనా.
సో, ఇలా చైన్ ఆఫ్ కట్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది సపోజ్ ఇక్కడ స్పీడ్‌గా వచ్చేసిందనుకో మార్కెట్ చైన్ ఆఫ్ కట్ జరిగి, మళ్ళీ కొంచెం రీట్రేస్‌మెంట్ ఇస్తదనమాట ఈ ప్లేస్‌కి ఓకేనా. తిరిగి మళ్ళీ నీకు ఇలా తిరిగేటప్పుడు నీకు రిజెక్షన్ క్యాండిల్ అని చెప్పేసి చెప్తూ ఉంటా ఓకేనా. రిజెక్షన్ క్యాండిల్ అప్పుడు వచ్చిందనుకో అక్కడ నుంచి తీస్తుందంటే మళ్ళీ మనకొచ్చే స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడే పెట్టేసుకోవచ్చనమాట చిన్నగా ఓకేనా. స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడే పెట్టేసుకోవచ్చు. అందరం ఇక్కడే పెట్టేసుకోవచ్చు. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఇలా ట్రావెల్ అయితే మార్కెట్‌తో వెళ్ళిపోవచ్చనమాట ఓకేనా. సో, ఇదే అనమాట సినారియోస్ ఓకేనా. సపోజ్ మీరు ఇక్కడ చైన్ ఆఫ్ కట్‌లో ఎంట్రీ తీసుకున్నారనుకోండి ఒక అగ్రెషన్ మూవ్‌లో మీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటది పైనున్నది ఓకేనా. సో, ఇది అనమాట సినారియోస్. ఇంకా సేఫ్ స్టాప్ లాస్ ఉంటే ఇక్కడ పైన ఉంటదనమాట ఓకేనా. మేబీ మనకి అంత దూరం అయితే అవసరం లేదనమాట ఓకేనా. మోస్ట్‌లీ వచ్చి మనకి ఎక్కడ తీసుకుంటారో మేబీ దాన్ని నియర్ బై పెట్టేసుకుంటే సరిపోద్దనమాట ఇక్కడ ఎక్కడన్నా ఓకేనా. సరే ఓకే. థాంక్ యూ బ్రో. ఓకేనా. ఇదే మనకు మొత్తము మ్యాటర్ అనేది ఓకేనా. రేపు చూద్దాం మార్కెట్‌లో ఏం జరుగుతుందో. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. బట్ మన ప్లాన్ అయితే ఇది ఓకేనా. బట్ ఇది మనకి డే మాత్రం స్వీప్ చేసిందంటే మాత్రం ఇది పక్కా ఎంట్రీ ఓకేనా. ఈ డే ఉంది కదా! ఈ యొక్క దీని క్యాండిల్ మారుస్తాను నేను. వేరే కలర్ మీద పెడతాం ఎక్కడ పడుతది ఓకేనా. ఓకేనా. ఇది డే హై అనమాట. దీన్ని మార్చేసి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. ఇది తీసుకుందంటే మాత్రం మనకి పక్కా ఎంట్రీ అనేది ఉంటది. సో, వెయిట్ చేసి మనం మంచిగా తీసుకోండి ఓకేనా. సపోజ్ ఇది గాని పక్కా బ్రేక్ చేసిందంటే మాత్రము ఈ లోని కూడా మనకి తీయడానికి ఛాన్స్ అనేది ఉంటదనమాట. చూసుకోండి ఓకేనా. ఓకే. థాంక్ యూ. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చూడండి ఓకేనా. నాకు చూడలేకపోయారు మీరు ఓకేనా. ఓకే. నో ప్రాబ్లమ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి చలని చూడకుండా ఉండారు. ఓకేనా. చూడండి ఓకేనా. ఈ 2 డేస్ ముందే చెప్పాననమాట. మార్కెట్‌లో సేమ్ ఇలా ఉంటది మార్కెట్‌లో కన్సాలిడేషన్ అని చెప్పేసి ఓకేనా. ఇలా కన్సాలిడేషన్ అయితా స్లోగా వెళ్తా ఉంటది. ఇక్కడ తీసుకున్న అలా చెప్తా అనమాట ఓకేనా. సో, చూడండి అవన్నీ ఏం కాదులే ఓకేనా. ఓకే. నో ప్రాబ్లమ్ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకోండి మార్కెట్‌లో ఇప్పుడేంటంటే క్లాసెస్ జాయిన్ అవ్వండి బ్రో ఓకేనా. మీకు ఆఫర్ అనేది పెట్టా అనమాట ఓకే న్యూ ఇయర్‌కి. మీరు నేర్చేసుకున్న సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ లేకపోతే మీరు ఏం చేయలేరు ఓకేనా. రోజు చేయాలంటే భయపడుతూ ట్రేడింగ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోండి ఓకేనా. మీరు ఏజ్ ఎంతున్నా పర్లేదు ఓకేనా. సబ్జెక్ట్ నేర్చుకొని ఫస్టు మన డబ్బులు సంపాదించే పని చూద్దాం ఓకేనా. ఎందుకంటే ఈ ప్రపంచంలో చిన్న చిన్న పిల్లలు ఏమో చేసుకొని సాధించుకుంటూ వెళ్తున్నారనమాట ఓకేనా. మనం ఇంకా పాత కాలంలో ఆ స్టేజ్‌లో ఉంటే కష్టం అనమాట ఓకేనా. సో, సో, సబ్జెక్ట్ నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఓకే. థాంక్ యూ.